న్యూజిలాండ్ చికెన్ విత్ రోస్టెడ్ రూట్ వెజిటబుల్స్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యారెట్, ఇది కొద్దిగా పార్బాయిల్ చేసుకున్నాం లోపల కుక్ అవ్వడానికి, రోస్ట్ చేస్తాం తర్వాత. ఓకే, బంగాళదుంప, అది కూడా అంతే, కొద్దిగా పార్బాయిల్ అంటే కొంచెం కుక్ చేసుకున్నాం అనమాట, ఉడికించుకున్నాం. చికెన్, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, వెన్న, మిరియాల పొడి, పుదీనా, ఇంకా బేసిల్. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఓకే, పెనం పెట్టేసుకున్నా ఫస్టే. ఇందులో వెన్న వేసుకుందాం. బటర్ కరిగిన తర్వాత చికెన్, ఆ తర్వాత వెజిటబుల్స్ వేసేసుకోవచ్చు. గార్లిక్ చాప్ చేసుకుంటున్నాం. ఇది ఫుల్గా చాప్ చేయక్కర్లేదు, ఇట్లా క్రష్ చేసేసుకున్నా కూడా చాలు దీనికి. ఓకే, వేసేసుకున్నాం ఇలా. చికెన్ కూడా వేసేసుకుంటున్నాం. చాలా సింపుల్, అంటే చెప్పడానికి కూడా ఇంకా ఈజీ అనిపిస్తుందేమో, అంత సింపుల్ డిష్ ఇది. జస్ట్ చికెన్ తీసి బటర్లో కుక్ చేసుకుంటాము, దానికి కొంచెం సీజనింగ్ చేసుకుంటాము అంతే, ఇంకేం వేరే ఇంగ్రీడియంట్స్ లేదు. సీజన్లో కూడా మిరియాల పొడి, కొంచెం బేసిల్ ఉంది, పుదీనా వేసుకుంటున్నాము, ఉప్పు వేసుకుంటున్నాము, అంతే. అంతే సింపుల్గా. మ్యారినేట్ చేయడం కానీ ఇంకోటి కానీ ఏం లేవు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే అకంపనిమెంట్ కింద వెజిటబుల్స్ కూడా ఇస్తాం కాబట్టి దే మేక్ ఇట్ మోర్ అట్రాక్టివ్. అలా పట్టుకొని నీట్గా కుక్ చేసుకుందాం. చికెన్ ఈజ్ వన్ డిష్ యాక్చువల్లీ యూ కెన్ కుక్ ఇన్ ఎనీవే. రకరకాలుగా కుక్ చేసుకొని తినచ్చు అనమాట, ఎలా చేసినా బాగానే ఉంటుంది. గార్లిక్ రిమూవ్ చేసేస్తున్నా ఇందులో నుంచి, ఎందుకంటే గార్లిక్ మళ్ళీ ఓవర్ కుక్ అయిపోతుంది, మాడిపోయిన స్మెల్ వచ్చే అవకాశం ఉంది. అందుకని తీసేసి మళ్ళీ యాడ్ చేసుకుందాం చికెన్ కుక్ అయిన తర్వాత కావాలంటే. అయితే ఈలోపు ఆ గార్లిక్లో ఉన్న ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, అదంతా ఆయిల్లోకి వెళ్ళి ఉంటుంది. ఆ ఆయిల్తో టేస్ట్ వస్తుంది అన్నమాట చికెన్కి. చికెను గురించి మాట్లాడుతుంటే ఒకటి గుర్తొచ్చింది. 4.5 మిలియన్ అంటే 45 లక్షల మంది, ఇంచుమించు 45-50 లక్షల లోపు ప్రజలు ఉంటారు న్యూజిలాండ్లో. ఆ న్యూజిలాండ్లో అంతకంటే ఎక్కువ కోళ్ళు ఉంటాయనడంలో ఏమాత్రం ఆశ్చర్యం ఉండదు తెలుసా. ఉండాలి కూడా కదా, లేకపోతే అంతమంది తినాలిగా. మొన్న ఈ మధ్య అనుకోకుండా ఒక డిస్కషన్ వచ్చింది, వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట వెజిటేరియన్స్ గురించి. ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ ఒకటి వచ్చింది కదా, నాన్ వెజిటేరియన్స్, వీ హేట్ నాన్ వెజిటేరియన్స్ అన్నట్టుగా మొదలుపెట్టారు జనాలు. ఐ డోంట్ లైక్ దెమ్ పర్టికులర్లీ. అయితే అపార్ట్ ఫ్రమ్ హ్యూమన్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ వగేరాలు ఇట్లాంటివన్నీ పక్కన పెడితే డిఫరెంట్ క్యాల్కులేషన్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్కరికి. అయితే వెజిటేరియన్స్ ఎప్పటి నుంచి వెజ్ తింటున్నారు, నాన్ వెజిటేరియన్స్ ఎప్పటి నుంచి నాన్ వెజ్ తింటున్నారు అనే లెక్క పెట్టుకున్నట్లయితే వెజిటేరియన్స్ వయస్సు హార్డ్లీ 10,000 సంవత్సరాలు కూడా ఉండదు. అంతకుముందు హ్యూమన్ వాజ్ నాన్ వెజిటేరియన్, నోమాడ్గా ఉంటూ తిరుక్కుంటూ నాన్ వెజ్జే తినేవాడు. తర్వాత
స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం, వ్యవసాయం చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మొదలుపెట్టారు 10,000 సంవత్సరాల క్రితం, 12,000 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి వెజిటేరియన్స్ తయారయ్యారనేది ఒక థీరీ. మేబీ దానికి అది రాంగ్ అనే థీరీ కూడా ఉండొచ్చులే కానీ. ఓకే, చికెన్ ఆ మాత్రం కుక్ అయింది. ఆ మాత్రం కుక్ అయిన చికెన్లోకి ఈ మాత్రం ఉడికించుకున్న క్యారెట్ వేసేస్తున్నాను. అలాగే బంగాళదుంప, ఇది కూడా వేసేసుకున్నాం. గార్లిక్ కింద తీసాం కదా, దాన్ని మళ్ళీ దాంట్లోకి వేసేస్తున్నాం. ఉండని ఫ్లేవర్ ఉంటుంది. అండ్ ఆనియన్ కూడా పెద్ద స్లైస్ కట్ చేసుకొని వేస్తున్నాం. ఓకే, ఆనియన్. దీని పేరు చూసారా? డిష్ పేరు రోస్టెడ్ చికెన్ విత్ ఆస్ట్రేలియన్ చికెన్ విత్ రోస్టెడ్ రూట్ వెజిటబుల్స్. ఇందులో వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా రూట్ వెజిటబుల్సే. వెల్లుల్లి, ఉల్లి, బంగాళదుంప, క్యారెట్, ఇవన్నీ కూడా రూట్ వెజిటబుల్స్. రూట్ వెజిటబుల్స్ అంటే వేరులో వచ్చే వెజిటబుల్స్ అన్నమాట. మరి పుదీనా వేస్తున్నారే అనకండి, సీజనింగ్ కోసం వేసుకుంటాం అలాగే. ఓకే, పుదీనా, పెప్పర్, బేసిల్ అండ్ సాల్ట్. చికెన్ వేసినప్పుడే కూడా కొద్దిగా ఉప్పు కారం వేసుకోవడం సమంజసనీయం అవుతుంది, కొంచెం సజెస్టబుల్ అన్నమాట. ఎందుకంటే చికెన్ లోపల వరకు ఇంకుతుంది కదా, అలా ఇంకడానికి బాగుంటుంది. రైట్, మన డిష్ అయితే రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రజెంటేషన్.